ఉద్యోగ విరమణ బకాయిలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో గడ్డపార రాజ్యం నడుస్తుంది. రామచంద్రరావు. ఉద్యోగ విరమణ పొందిన వారికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందించకుండా వారి సమస్యలు ఓటు బ్యాంకు కోసం చూడటం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు బ్యాంకు తక్కువని పదవి విరమణ చేసిన వారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఉద్యోగులు పెన్షనర్ల హక్కులకు కాపాడుకునేందుకు భాజపా పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి అన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు పెన్షనర్లకు విశ్రాంత ఉద్యోగులకు అన్యాయం జరగడానికి కూరుకోమని అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పేసి వీళ్ళకైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో ఎప్పటికప్పుడైతే అందిస్తూ ఉంటాను నేను.